హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సండే కదండి. సో సండే మా ఇంట్లో ఏమేమి వంటకాలు చేశానో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేశానండి. మా ఇంట్లో మా పిల్లలకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ చికెన్ బిర్యానీలోకి గుత్తొంకాయ కర్రీ, అలాగే పెరుగు పచ్చడి అనమాట. బిర్యానీలోకి అయితే ఇవి కావాల్సిందే కదండి. ఈరోజు సండే కాబట్టి స్వీట్ కూడా చేశాను, అలాగే థమ్స్అప్ అనమాట. ఈ బిర్యానీలోకి థమ్స్అప్ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. అందుకని చెప్పేసి బిర్యానీలోకి థమ్స్అప్ అయితే ఖచ్చితంగా మేము యాడ్ చేసుకుంటాము లంచ్లోకి. ఇప్పుడైతే ఈ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మా నాన్నగారికి వేస్తున్నాను అనమాట. వేడివేడిగా బిర్యానీ కూడా చాలా చక్కగా కుదిరిందండి. మా ఇంట్లో మటన్ బిర్యానీ కంటే కూడా చికెన్ బిర్యానీనే ఇష్టపడతారండి పిల్లలు, పెద్దలు అందరు కూడా. అందుకని ఎక్కువగా నేనైతే చికెన్ బిర్యానీ చేస్తాను. మటన్ బిర్యానీ చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా మంత్లో ఒకసారి అలా చేస్తాను, లేదా 2 monthsకి ఒకసారి అలా చేస్తాను. కానీ రెగ్యులర్గా చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటాము. సో ఇలా చికెన్ బిర్యానీ సర్వ్ చేసిన తర్వాత ఇందులోకి రైతా, అలాగే గుత్తొంకాయ కర్రీ యాడ్ చేసుకొని వేడివేడిగా కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ మజా వస్తుందన్నమాట సండే రోజైతే. మేమైతే ఇంతేనండి, ఆ వండిన గిన్నెల్ని అలాగే తీసుకొని వచ్చి అన్నీ మొత్తం ఒకే చోట పెట్టుకుంటామండి. అంటే కిందే భోంచేస్తామా అన్నమాట అందరం కలిసి. సో చాప వేసి దానిపైన అన్ని డిషెస్ పెట్టుకొని తర్వాత అందరం రౌండ్గా కూర్చొని తర్వాత వడ్డించుకొని తింటాము. బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. ఇలా లంచ్ అయిన తర్వాత ఇంకా థమ్స్అప్ ఉంది కదండి. సో థమ్స్అప్ కూడా సర్వ్ చేసేస్తున్నాను. ఇలా గ్లాసుల్లో మా పాప అయితే పోస్తుంది. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయిందనమాట. లంచ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చేసే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. మామూలుగా చెప్పాలంటే ఈ ఫిష్ ఫ్రై కూడా మధ్యాహ్నం లంచ్లోకి ప్రిపేర్ చేద్దామని తెప్పించాను, కానీ టైం అయితే సరిపోలేదు. టైం సరిపోకపోయేసరికి దీన్ని ఈవినింగ్ స్నాక్ లాగా ఫ్రై చేద్దామని చెప్పేసి మ్యారినేట్ అయితే చేస్తున్నాను. దీనికి కట్స్ పెట్టడం మర్చిపోయానండి నేను. ఇప్పుడు మా పాప చెప్పేసరికి గుర్తొచ్చింది. ఏంటమ్మా కట్స్ పెట్టకుండానే అప్లై చేసేస్తున్నావు మసాలా అంతా అని మా పాప గుర్తు చేసింది. ఇప్పుడు నేను చాకు తీసుకుని వీటిల్ని మసాలా అప్లై చేసిన తర్వాత కట్స్ అయితే పెడతాను. ఇలా మసాలా అప్లై చేసిన తర్వాత అయినా సరే పెట్టుకోవచ్చండి. ఇలా కట్స్ పెట్టుకున్నట్లయితే ఆ మసాలా అంతా ఫిష్కి చక్కగా పడుతుందనమాట. ఇలా కట్స్ పెట్టేసి ఈ చేపల్ని 1 గంట సేపు పక్కన పెట్టేస్తే ఇవి చక్కగా మ్యారినేట్ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఈవినింగ్ స్నాక్ కోసం అనమాట. వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేశానండి. చపాతీలోకి వచ్చేసి పప్పు అనమాట. సింపుల్గా పప్పు చేశానండి. మధ్యాహ్నం ఎలాగో బిర్యానీ, ఇంకా ఈవినింగ్ ఫిష్ ఫ్రై అంతా కొంచెం హెవీగా అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి కొంచెం లైట్గా ఉంటుందని ఇక్కడ నేను చపాతీ, అలాగే ఈ ముద్దపప్పు కూడా కాదండి, అది పూరీలోకి నేను ఇలాగే చేస్తానన్నమాట. పూరీ చపాతీ చేసినప్పుడు ఇలా పప్పు చేస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చపాతీలోకి అయితే ఈ పప్పు. సో దీన్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇప్పుడు డిన్నర్కి అయితే కూర్చుంటున్నాము. డిన్నర్లోకి చపాతీ, పప్పు సర్వ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే. సో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం సింపుల్గా, లెంతీ కాకుండా వీడియో చిన్నగా చేస్తున్నాను అనమాట. మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ లైక్స్ ఇచ్చి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి, దానికోసం నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సో పోను ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. దానికోసం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.